హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి టిప్ నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోన బల్లులు, బొద్దింకలు, ఎలకలు, సుంచెలకలు, పందికొక్కులు వీటన్నిటితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఒక్క బొద్దింక గాని ఇంట్లో చేరిందంటే మనకి ఇంటి నిండా పిల్లలు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాగే కొంతమంది ఇళ్లలో ఎక్కువగా బల్లులు ఎక్కువగా తిరుగుతూ అలాగే చుంచు ఎలకలాంటివి పిల్లలు గట్ట పెట్టేసి మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా. ప్రతి ఒక్కరు వీటిలో ఖచ్చితంగా దేంతో ఒక దానితోటి ఇంట్లో రెగ్యులర్‌గా సఫర్ అవుతూనే ఉంటారు. వీటిని ఇంట్లోకి రాకుండా చేయాలంటే సింపుల్ చిన్న హోమ్ రెమెడీని ట్రై చేయండి. దీనికోసం మనకి మార్కెట్‌లో నాప్థలిన్ బాల్స్ అనేవి ఉంటాయి కదండీ. ఇవి అందరికీ తెలిసినవే. కలరా ఉండాలని అంటూ ఉంటారు. వీటి కాస్ట్ కూడా చాలా తక్కువే. వీటిని మనం ఎక్కువగా బట్టల్లోనే పెట్టి వాడుతూ ఉంటాం కదా, మంచి సువాసన రావడం కోసం. దీన్ని ఒక్కోటనేది తీసేసుకొని ఇలా ఒక పేపర్‌లో పెట్టేసుకొని ఇలా మెత్తగా పౌడర్‌లాగా అయితే దంచేసుకోండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయనైతే కట్ చేసేసుకోండి. మనలో చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాం కానీ ఇవి అస్సలు పోవు కదా. అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా ఒక చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఇంట్లో వీటన్నిటికి చెక్ పెట్టేయొచ్చు. తర్వాత ముందు మనము ఇలా తయారు చేసిన నాప్థలిన్ బాల్ పౌడర్‌లోన ముందు కట్ చేసిన ఇలా ఒక నిమ్మ చెక్కని గట్టిగా మొత్తం అదంతా కూడా అత్తేటట్టు ఒక్కసారి ఇలా ప్రెస్ చేసి తీసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా మనము వీటిని ఎంతవరకు అయితే అత్తుతాయో అంతవరకు అంటించేసుకున్న తర్వాత వీటి మీద కొంచెం అంటే కొంచెం డెటాల్ను కూడా యాడ్ చేసేసుకోండి. డెటాల్ కానీ నాప్థలిన్ బాల్స్ కానివ్వండి, మనకి ఎక్కడైతే ఈ సువాసన అనేది వెదజల్లుతుందో మనకి మంచి సువాసనగా ఉంటుంది. కానీ ఎలుకలకి కానీ లేదంటే బల్లులు, బొద్దింకలకి అస్సలు ఈ స్మెల్ అనేది సెట్ అవ్వదండి. దీనివల్ల ఇంట్లోకి బల్లులు కానీ బొద్దింకలు కానీ రావన్నమాట. ఇలా ఇంట్లోనే ఉండే వాటితోనే ఇంట్లోన ఎలుకలు, బొద్దింకలు అలాగే బల్లులు ఇవన్నీ కూడా ఇంట్లోకి రాకుండా చాలా బాగా చేసేసుకోవచ్చు. దీనికోసం మనం శ్రమ పడవలసిన అవసరం లేదు. ఎక్కువ ఖర్చు పెట్టి కెమికల్స్ వాడవలసిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండే వాటితోటే బల్లులు, బొద్దింకలు వీటన్నిటిని బయటికి నిమిషాల్లోనే తరిమేయొచ్చండి. ఇలా మీరు నైట్ టైము కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత కిచెన్లోన, సింక్లోన లేదంటే బాల్కనీలోన ఎక్కడైతే మీకు ఎలకలు, బల్లులు, బొద్దింకలు అనేవి ఇక్కడ తిరుగుతున్నాయి అనుకుంటారో అక్కడ పెట్టండి. ఈ స్మెల్ అనేది చుట్టుపక్కలంతా కూడా స్ప్రెడ్ అవుతుందండి. అలాగే వీటిని పెట్టేటప్పుడు ఇంట్లో చిన్నపిల్లలు కానీ లేదంటే పెంపుడు జంతువులు పెట్స్ అనేవి ఉంటాయి కదండి, వాటికి అస్సలు అందనివ్వకండి. ఒక 4-5 రోజుల తర్వాత మీకు నిమ్మకాయ వాడిపోయింది అనుకున్నట్లయితే మార్చేసుకోండి. చాలా బాగా పనిచేస్తుందండి. ఈ స్మెల్‌కి ఇంట్లోనే ఉండే బల్లులు, బొద్దింకలు, ఎలకలు ఇవన్నీ కూడాను గోడల మీద తిరగడం, ఇంట్లో తిరగడం లాంటివి రాకుండా ఉంటాయన్నమాట. అలాగే ఇంట్లోనే ఉండేవి ఈ స్మెల్ తట్టుకోలేక బయటికి నిమిషాల్లోకి పరుగులు తీస్తాయండి. ఇలా ఎవరైతే ఈ ఎలుకలు, బొద్దింకలు, బల్లులతో ఇబ్బంది పడుతున్నారో సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఇవన్నీ కూడా బయటికి పోతాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే ట్రిక్. ఈ టిప్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.